వైట్ బ్యాలెన్స్ ఇది మన కెమెరాలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సెట్టింగ్. వెదర్ మీరు న్యాచురల్ లైట్ యూస్ చేస్తున్నా ఆర్ అడిషనల్ లైటింగ్ యూస్ చేస్తున్నా ఇది ఒక క్రూషియల్ టాపిక్ టు అండర్స్టాండ్. మీ కెమెరాలో వైట్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే మీ వీడియో ఇలా కనిపిస్తుంది. ఇది టూ బ్లూ ఉంది, ఇది టూ ఎల్లో ఉంది. అండ్ కలర్ గ్రేడింగ్ లో మీరు అనుకున్న లుక్ సరిగ్గా రాలేదంటే మీ కెమెరాలో వైట్ బ్యాలెన్స్ ఇన్కరెక్ట్ గా సెట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కెమెరాస్ అన్ని ఆటో వైట్ బ్యాలెన్స్ తో వస్తున్నాయి కదా, అదెందుకు యూజ్ చేయకూడదు అనుకుంటున్నారా? బిలీవ్ మీ, ఈ సెట్టింగ్ అనేది ఆటోలో పెట్టి షూట్ చేసేది కాదు. మనం వైట్ బ్యాలెన్స్ లోకి వెళ్లే ముందు దిస్ ఈజ్ మోనికా అండ్ వెల్కమ్ టు ఫిలిం మ్యాజిక్ విత్ మోనికా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వైట్ బ్యాలెన్స్ అనేది డిఫరెంట్ లైట్ కండిషన్స్లో వైట్ని ట్రూ వైట్గా ఎలా చూపించాలి అని మన కెమెరాతో మనం కమ్యూనికేట్ చేసే ఒక ఆప్షన్. ఆటో వైట్ బ్యాలెన్స్ మనం మన కెమెరాని పాయింట్ చేసిన సీన్లో ఉన్న లైట్ని అనలైజ్ చేసే ఒక గెస్. సమ్ టైమ్స్ ఇది కరెక్ట్గా రావచ్చు, సమ్ టైమ్స్ ఇది రాంగ్ అవ్వచ్చు. వైట్ బ్యాలెన్స్ ఆటోలో ఉంటే చేంజ్ అయ్యే లైట్తో పాటు కలర్ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. దీనివల్ల కలర్స్ షిఫ్ట్ అవ్వడం మీ కెమెరా రికార్డ్ చేస్తుంది. సో ఈరోజు వైట్ బ్యాలెన్స్ని మనకు కావాల్సినట్టు ఎలా సెట్ చేయాలో చూద్దాం. మనం కలర్ టెంపరేచర్ని కెల్విన్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. మోస్ట్లీ లైట్స్ యావరేజ్గా 2000 వెరీ వార్మ్ ఆర్ ఎల్లో టు 10,000 వెరీ కోల్డ్ ఆర్ బ్లూ రేంజ్లో ఉంటాయి. మనం కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మోస్ట్ ప్లేసెస్లో ఉండే లైట్ బల్బ్స్ చాలా వార్మ్గా అరౌండ్ 2700K రేంజ్లో ఉంటాయి. అనదర్ ఎగ్జాంపుల్, ఎల్ఈడి లైట్స్ కూలర్ సైడ్ ఉంటాయి, అరౌండ్ 5000-6000K అలా ఉంటాయి. అవుట్డోర్ కలర్స్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో వార్మ్గా ఉంటాయి, డే టైంలో వెరీ కూల్ అలా ఉంటాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది లైట్ సోర్సెస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. నౌ ఈ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసి వైట్ బ్యాలెన్స్ని మన కెమెరాలో ఎలా సెట్ చేయాలో చూద్దాం. నా దగ్గర సోనీ A7S3 ఉంది. ఈ కెమెరాలో నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, బట్ ఈ కాన్సెప్ట్ అన్ని కెమెరాస్కి అప్లై అవుతుంది. కెమెరాలో మెనూ ఓపెన్ చేసి ఎక్స్పోజర్ అండ్ వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. AWB, డే లైట్, షేడ్, క్లౌడీ ఇలాగా. బట్ మనం కస్టమ్ వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ నెంబర్ని ఇన్పుట్ చేయొచ్చు. మీ కెమెరాలోని వైట్ బ్యాలెన్స్ వాల్యూని లైట్ సోర్స్ కలర్ టెంపరేచర్తో మ్యాచ్ చేసినప్పుడు మీ కెమెరా దాన్ని ప్యూర్ వైట్గా ట్రీట్ చేస్తుంది. నేను ఈ కాన్సెప్ట్ని ఒక ఎల్ఈడి లైట్తో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ప్రెసెంట్ ఈ ఎల్ఈడి లైట్ కలర్ టెంపరేచర్ 5000K సెట్ చేసి ఉంది. నేను కెమెరాలో కలర్ టెంపరేచర్ కూడా 5000K సెట్ చేశాను. ఈ లైట్ కలర్ టెంపరేచర్ అండ్ కెమెరా వైట్ బ్యాలెన్స్ టెంపరేచర్ 5000K ఉంది కాబట్టి ఈ లైట్ సోర్స్ ని కెమెరా ప్యూర్ వైట్ కలర్ గా ట్రీట్ చేస్తుంది. నేను ఈ లైట్ కలర్ టెంపరేచర్ 2700K సెట్ చేస్తాను. నౌ కెమెరా వైట్ బ్యాలెన్స్ 5K కంటే ఇది తక్కువ కాబట్టి ఈ లైట్ ఎల్లోగా కనిపిస్తుంది. ఇది వైట్గా కనిపించాలంటే మనం కెమెరా వైట్ బ్యాలెన్స్ని 2700Kకి సెట్ చేయాలి. ఇది ఈ లైట్ సోర్స్ని కెమెరాలో వైట్గా రీడ్ చేస్తుంది అండ్ సరౌండింగ్స్ అంతా బ్లూగా కనిపిస్తాయి. ఇప్పుడు లైట్ కలర్ టెంపరేచర్ 5000Kకి ఇంక్రీజ్ చేస్తే లైట్ సోర్స్ బ్లూగా కనిపిస్తుంది. సిన్స్ ఇది 2700K కంటే చాలా ఎక్కువ కాబట్టి. ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ ఫుటేజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ షాట్ డే లైట్లో షూట్ చేసింది. సో నేను నా వైట్ బ్యాలెన్స్ డే లైట్కి మ్యాచ్ అయ్యేలాగా 5600 కెల్విన్కి సెట్ చేశాను. సో ఈ షాట్లో కలర్స్ అన్ని న్యాచురల్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు క్రియేటివ్గా ఈ షాట్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ లుక్లో తీయాలనుకుంటే మీరు కలర్ టెంపరేచర్ని 5600 కెల్విన్ కంటే ఎక్కువకి సెట్ చేయొచ్చు. దెన్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్.
మీరు ఈ షాట్ ని నైట్ టైం లుక్ లాగా చూపించాలంటే కలర్ టెంపరేచర్ ని తక్కువగా సెట్ చేయొచ్చు, జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన సీన్ లో మల్టిపుల్ లైట్ సోర్సెస్ ఉంటే ఎలా సెట్ చేయాలి? ఈ సీన్ లో నా వెనక ఉన్న బెడ్ ల్యాంప్ వార్మ్ కలర్ లో ఉంది అండ్ నా కీ లైట్ 4500 కెల్విన్ లో ఉంది. బెడ్ ల్యాంప్ కలర్ వాల్స్ నుండి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల నా కీ లైట్ తో ఎల్లో కలర్ కూడా మిక్స్ అయింది. నా వైట్ బ్యాలెన్స్ ని కీ లైట్ కి మ్యాచ్ చేసి చూద్దాం. ఇప్పుడు వీడియో అంతా టూ వార్మ్ కనిపిస్తుంది. ఇఫ్ వి ట్రై టు మ్యాచ్ ద కలర్ టెంపరేచర్ టు ద ల్యాంప్, వీడియో అంతా బ్లూగా కనిపిస్తుంది. సో నేను ఈ టూ కలర్ టెంపరేచర్స్ కి మిడిల్లో అరౌండ్ 3500 కెల్విన్లో నా వైట్ బ్యాలెన్స్ ని సెట్ చేశాను. సో నా స్కిన్ టూ ఎల్లో అవ్వకుండా అండ్ ల్యాంప్ కలర్ వైట్ సైడ్ వెళ్లకుండా. టు కంక్లూడ్, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ సెట్టింగ్ ఫర్ వైట్ బ్యాలెన్స్. మీ క్రియేటివ్ విజన్ని బట్టి మీ సీన్స్లో కలర్ టోన్స్ ఎలా ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ కూల్, వార్మ్ ఆర్ పర్ఫెక్ట్ వైట్స్ అనేదాన్ని బట్టి మీ కెమెరాలో వైట్ బ్యాలెన్స్ని సెట్ చేసుకోండి. నౌ టేక్ యువర్ కెమెరా, గో అవుట్, షూట్ ఇన్ డిఫరెంట్ లైట్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ లైట్ కండిషన్స్లో వైట్ బ్యాలెన్స్ కలర్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.